అమరావతి రాజధాని రాష్ట్రానికి ఎంత అవసరమో ప్రజలకు అర్థమైందని, అందుకే వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. వెలగపూడిలో జరిగిన ప్రధాని నరేంద్ర మోదీ సభకు భారీగా ప్రజలు తరలిరావడమే నిదర్శనమన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 20వ డివిజన్ ఎం హోటల్ ఏరియాలో ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. ఈ సందర్భంగా నిరుపేద కుటుంబాలకు చెందిన 2 పార్టీ కార్యకర్తలకు టిఫిన్ బండి, ప్లాట్ఫారం రిక్షా పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన అమరావతి ఆంధ్రుల చిరకాల కోరిక అని చెప్పారు. రాజధాని నిర్మాణం అయితే ఎంతో మందికి ఉపాధి కలుగుతుందని, రాష్ట్రం అన్ని విధాలా ముందుకు వెళుతుందన్నారు. వెలగపూడిలో జరిగిన ప్రధాని సభతో పూర్వ వైభవం వచ్చిందన్నారు. అమరావతి పనులు పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో చూసేందుకు పెద్ద ప్రజానీకం తరలివచ్చి తమ మద్దతు తెలియజేశారని తెలిపారు. కార్యక్రమంలో జనసేన, బీజేపీ నేతలు పాల్గొన్నారు. మోడీ గారు కూడా ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారి శక్తి సామర్థ్యాల గురించి చక్కగా మాట్లాడుతున్నారు. గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కంప్యూటర్ గురించి మాట్లాడుతూ ఉంటే నేను గుజరాత్ నుంచి ఆయన అధికారులు పంపించి ఆ వివరాలను తెలుసుకుని దాన్ని కాపీ కొట్టి అక్కడ ముఖ్యమంత్రిగా సమర్థవంతంగా పరిపాలన చేశానని చెప్పి ఆయన జోక్గా చెప్పినా పచ్చి నిజం చెప్పారని నేను నమోదు చేస్తున్నాను. సో ఆ విధంగా ఒక విజన్ లీడరు, ఆయన చేతుల మీద ప్రజలు కూడా ఆయన సహకరించాలి, జరుగుతున్న వాస్తవాలని కూడా తెలుసుకోవాలి. తెలిసిన ఆయన సహకరిస్తే చక్కటి అమరావతి సృష్టించబడుద్ది. అమరావతి సృష్టిస్తే అది ఆయనకి కాదు లాభం. ఆయన సృష్టించాడనే పేరుంటుందేమో కానీ దానివల్ల లాభం పొందేది పిల్లలు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పిల్లడు, అది విశాఖపట్నం కావచ్చు, లేకపోతే కడప కావచ్చు, లేకపోతే రాయలసీమ కావచ్చు, ఎక్కడ పిల్లలకైనా కూడా అది ఉద్యోగ కల్పనలో కానీ వ్యాపారాలు చేసుకునే వాళ్ళలో కానీ అన్నిటికీ కూడా ఒక రాజధాని, అద్భుతమైన రాజధాని కావాలి. ఆ రాజధాని సృష్టి కోసం ఆయన పనిచేస్తున్న మనందరూ కూడా ఆయనకి సహకరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, 90లోనే ఉన్నప్పటి నుంచి జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో వారు ఏదైతే చేస్తున్నారో ఈ విధంగా చేయడం తూర్పు నియోజకవర్గ ప్రజలకి ఇది ఒక మంచి అవకాశం. అంతేకాకుండా ఏదైతే ఇబ్బంది అని వారి దృష్టికి వెళితే తప్పకుండా ఆ విషయానికి వారు సత్వరమే స్పందించి అవసరమైనటువంటి సహాయం అవ్వచ్చు, లేదు వారు ప్రత్యక్షంగా అక్కడికి వచ్చి ఆ సమస్యని సాల్వ్ చేసే విధానం అవ్వచ్చు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ నేను కూడా ఒక విషయంలో, అంటే మా బాబుకి బాగోలేనప్పుడు వారు చేసినటువంటి మానసికమైన అవ్వచ్చు, మనోధైర్యం అవ్వచ్చు నాకు తెలుసు. ఈ విధంగా భవిష్యత్తులో వారి అబ్బాయి గారు కూడా, గద్దె క్రాంతికుమార్ గారు కూడా భవిష్యత్తులో ఇటువంటి సేవా కార్యక్రమాలు కూడా చేయాలని ఈ రోజున ఇక్కడ నాకు తెలిసినంత వరకు సుమారుగా ఒక 60,000 రూపాయలటువంటి విలువైనటువంటి సేవా కార్యక్రమాలు మా డివిజన్లో బలహీన వర్గాలకి అందుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. భవిష్యత్తులో కూటమి తరపున ఇటువంటి కార్యక్రమాలు మరింత జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై అమరావతి, జై కూటమి.